అంటే మొత్తం పూర్తి అడ్రస్ అంతా చెప్పాలనా గురుజీ? చెబితే ఇంకా మంచిది. నేను ప్రశాంత్ కుంజ విజయ, ప్రశాంత్ కూర్చో ఒకసారి. గ్రామం గ్రామం రామన్నగూడెం, మండల్ కొత్తగూడ, డిస్టిక్ మహబాద్ గురుజీ. నేను ఒక స్కూలు ఎడ్జిటి టీచర్ గా పనిచేస్తా గురుజీ. ఓకే. చేస్తూ ఇదొక మాకు ఈ ఆఫర్ ఒకటి వచ్చింది రావడంతో మేము కూడా దీని ఒకసారి ఏమో వన్ టైం షాపింగ్ అంటా ఉన్నారు కదా అని చేసినాం గురుజీ. చేసినాము దాని అయితే వదలకుంటే కూడా నాకైతే ఒక 2400 చెక్కు తోటి స్టార్ట్ అయింది గురుజీ. ఎప్పుడైనా నేను ఇట్లాంటి అంటే కూడా ఇక ఎవరైనా పేదవాళ్ళు నా ప్రూఫ్ చూపెట్టుకొని చేసుకుంటారని ప్రతి ఒక్కటి నాకు ఏదైతే వాళ్ళు ఏది చెప్తే అదే నమ్మి చేస్తా గురుజీ. కానీ దాని మీద నాకు ఈ లాభం రావాలని అన్నది అట్లాంటిది ఏమి ఉండదు గురుజీ. కాకపోతే నా ప్రూఫ్ చూపెట్టుకొని వాళ్ళే చేసుకుంటారు అన్నట్టుగా ఎన్నో ఐడియాలు కూడా చేసినాం గురుజీ. కొన్ని కంపెనీలలో కూడా చేసినాం. నాకెందుకో దీంట్లో మంచి 3 జనరేషన్ సెక్యూరిటీ ఉంది. సరే నేనంటే జాబ్ చేస్తా ఉన్నా, నేను రిటైర్మెంట్ అయితే నా జాబ్ అక్కడనే అయిపోతుంది గురుజీ. పింఛన్ అంటూ వస్తుందిలే గాని దాంట్లో మనకి పింఛన్ అని అంటే ఒక 40-50 వేలకి తప్ప ఎక్కువ రాదు గురుజీ. మేము ఇప్పుడు 1,50,000 అట్లా తీసుకున్నా దాని గవర్నమెంట్ 3 భాగాలు చేస్తుంది గురుజీ. 50,000 కావాలన్నా నేను 8 లక్షలు కొట్టాలని గదొక్కటే గోలు పెట్టుకున్నా గురుజీ నేనైతే. ఎన్నికల తప్పకుండా కాకపోతే నేను ఒక పాటను కాబట్టి 4 ఇయర్స్ 5 ఇయర్స్ అయినా కాకపోతే నా కింద ఉన్న వాళ్ళు చేసుకొనైనా పేదవాళ్ళైనా వాళ్ళు ఒక ధనవంతులు కావాలంటే నా ప్రూఫ్ చూపెట్టుకొని వాళ్ళు ముందైన డైమండ్ అయ్యి చూపెడితే కూడా ఇంకా అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు. మేము కూడా ఎప్పటికీ వెనకబడిపోతా ఉన్నాం. ఇదొకటి విజయ మేడం గారు ఏదైతే చెప్పిందో గదే ఇంటే బాగుండను అన్నది కూడా వాళ్ళు అర్థం చేసుకొని ముందుకొస్తారు అన్నట్టుగా మా కిందున్న డౌన్ లైన్స్ అయినా గానీ ఎంత చెప్పినా గానీ ఇక మేడం మాకి వీలు పడతలేదు. అరే మీరు ఇంటి దగ్గరనే ఉంటాను, నేను పాటనగానే బయటకు వస్తా ఉన్నా, మీకెందుకు వీలు పడదు, ఎన్ని వ్యవసాయం చేసుకున్నా మనకు అందులో వచ్చేది అయితే ఎక్కువ అయితే లాభాలు అయితే లేవు. మనకి షేప్ షాప్ నుండి ఎంత లాభం వస్తుందో అని అన్నది మీకు ఇప్పుడు అర్థం కాదు. తర్వాత నేనే ఒక మెట్టెక్కిపోతా ఉంటే అప్పుడు మీకేంటిది అర్థమవుతుంది అని వచ్చిన వాళ్ళని మాత్రం వాళ్ళని వదలకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాను గురుజీ. రాను అని అన్న వాళ్ళని అయితే కొన్ని రోజులు పెడతా అన్నట్టుగా ఆలోచిస్తాను గురుజీ. తప్పకుండా నేను సింగపూర్కి అవుతా గురుజీ. కాకపోతే నాకు కొంచెం కాలుకు దెబ్బ తగిలింది గురుజీ. మొన్ననే అవస్థతోటి వచ్చిన, అందుకే నేను వండ్రీలకు రావాలంటే రాలేను. అక్కడ నేను ఎంజాయ్మెంట్ చెయ్యాలి, నేను చేసిన ప్రూఫ్ ఉంటే ఈ రోజున కాకుండా మళ్ళీ రోజైనా వాళ్ళు చూడాలి అని అన్న ఆలోచనతోటి వచ్చిన గురుజీ. మా డౌన్ లైన్స్ అయినా చూసైనా వాళ్ళైనా ఫాలో అవుతారు కదా అన్నట్టుగా చూసిన గురుజీ. ఇప్పుడు సింగపూర్కి అయితే తప్పకుండా నేను గోల్ పెట్టుకున్నా గురుజీ. కాకపోతే స్కూల్ వర్క్ ఉందని చూస్తా ఉన్నా. స్కూల్లో ఇన్ని రోజులు ఇంకో టీచర్ ఉండే, ఇప్పుడు ఒక్క టీచర్ని అయిపోయినా. ఇంకా నెల 15 రోజుల వర్క్ ఉంది, దాన్ని కంప్లీట్ చేసుకుంటా. ఈ రోజు వరకు అయిపోతుంది గురుజీ. ఈవినింగ్ తప్పకుండా నేను ఎక్కడనో ఒక డౌన్ లైన్స్ దగ్గరికి వెళ్తా. ఫోన్ కాంటాక్ట్ లో ఉంటా ఉన్నా గురుజీ. సరే చేద్దాం మేడం అంటారులే కానీ అక్కడికి వెళ్తే తప్పకుండా డీడీలు అవుతాయి గురుజీ. ఈ రోజు ఈవినింగ్ బయటికి వెళ్తా గురుజీ. ఓకే టీచర్ గారు, 100% మేమంతా మీకు తోడుగా ఉంటాము. మీరు ఒక్కళ్ళే చేయాల్సిన పని కాదు. ఓకేనా? మీ 100%. సపోర్ట్ ఎక్కువ ఉండాలి గురుజీ. మనకి చిన్న గురుజీ వాళ్ళ నరేష్ మా గురుజీ కూడా వస్తే బాగుంటది అని అన్న ఆలోచనలల్లా పెట్టుకుంటా ఉన్నాం గురుజీ. నర్సంపేటలో అంటా ఉన్నారు కాబట్టి మేము కూడా చిన్నగా ఇంకా రేపు అబ్బాయి. ఆదివారం టీచర్ గారు మన నరసరాంపేట వచ్చేది. అవును గురుజీ. రేపు ఆదివారం నరసంపేట వస్తారు. మన కృష్ణ సార్ మొత్తం కూడా కృష్ణ సార్తో మాట్లాడండి. ఓకేనా? రాఘవయ్య సార్, ఓకే గురుజీ. సార్ పైన మీకు ధనియాకులు రామారావు సార్, ఉపేందర్ సార్, మీకు ఆ, లైన్ స్పాన్సర్ ఎట్లా నుంచి స్పాన్సర్ ఉందో అంతా స్ట్రాంగ్ టీం ఉందన్నమాట. ఓకేనా? మీకు అవును అప్పుడు గురుజీ. అంతా కూడా స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నారు. మీరైతే ధైర్యంగా ఇంతే మాట్లాడుతూ, మీరు ఇంతే ప్రతి ఒక్క టార్గెట్లో మీరు అచీవ్మెంట్ చేస్తూ. చక్రా వినయర్ చక్రా వచ్చిందా? చక్ర వచ్చింది కానీ ఏ ఫింగర్ కూడా పడతలేదు గురుజీ. అవునా? దాని గురించి కూడా మనోళ్ళు చేస్తారులే. ఉపేందర్ సార్ వస్తాడు రేపు వచ్చినప్పుడు మొత్తం చూపిస్తాడు. ఓకేనా? సరే గురుజీ.
దానికి దానికి కూడా మీకు చూపిస్తాడు. ఫోన్లో ఒక యాప్ ఒకటి ఉంటుంది, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ను అవును. చక్రాలు అది రెండు కనెక్ట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు బ్లూటూత్ కనెక్ట్ అయింది కదా మనకి, ఎస్ మా గురుజీ. బ్లూటూత్ కనెక్ట్ అయినట్టు దాన్ని కనెక్ట్ చేయాలి. అది మన ఒప్పిన సార్కి పూర్తి అవగాహన ఉంది, మొత్తం చేసి పెడతాడు మీకు. వచ్చింది చక్రం వచ్చింది కదా మీకు, వచ్చింది గురుజీ. కంపెనీ ద్వారాగా ఏదైతే మనం విన్ అవుతామో కంపెనీ ఇచ్చేసిద్ది మనకి. మనకి ఏది కూడా కంపెనీ ఆపుకోదు. గురుజీ ఏదైనా అట్లాంటివి వస్తే అట్లాంటివి కూడా నేను జనాలకు చూపెట్టాలి గురుజీ. అట్లయితేనే వాళ్ళు ఆహా మేడం సక్సెస్ అవుతుంది కాబట్టి ఇక మేము కూడా ఇంట్లో కొత్త సక్సెస్ అవుతాం కాదు. కాకపోతే ఇక్కడ చాలా ఎంత వెనుకబడి ఉన్నారంటే గురుజీ అంత వెనుకబడి ఉన్నారు. మొన్న ర్యాంక్ 2 అయ్యారుగా చెల్లిమా, ర్యాంక్ 2 ఇన్కమ్ వచ్చిందా మీకు? వచ్చింది గురుజీ. ఎంత పడింది అకౌంట్లో? 14,600 గురుజీ. ఓకే. చెల్లి కోసం కూడా అందరూ కూడా బిగ్ క్లాస్ కొట్టండి సార్. కంగ్రాచులేషన్స్ అనమాట. ర్యాంక్ 2 ఇన్కమ్ అంత ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు. ర్యాంక్ 2 ఇన్కమ్ 11,000 మహా తీసుకున్నారు ఇంకా 14,000 రూపాయలు చెక్ తీసుకున్నారు. గ్రేట్ అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఒకసారి విజయ టీచర్ గారు అందరూ కూడా బిగ్ క్లాస్ కొట్టండి సార్. అందరికి థ్యాంక్ యూ గురుజీ. గురుజీ వాళ్ళందరికీ కూడా నా అప్లయన్స్ కు డౌన్లైన్స్ కూడా అందరికి అన్- పేరు పేరున మేము కూడా థ్యాంక్ యూ చెప్తా ఓకే, ఉన్నాం ఆల్ ది గురుజీ. బెస్ట్ మేడం గారు. కంపల్సరీ చేద్దాం. సింగపూర్ మన డ్రీమ్ ఏంటంటే ఇప్పుడు సింగపూర్ విన్ అవ్వాలి, సింగపూర్ విన్ అవుదాం. ఓకేనా? అవును గురుజీ. సింగపూర్ విన్ అయ్యి మిమ్మల్ని సింగపూర్ తీసుకుపోయి మీ ప్రమోషన్, మీ వీడియోలు మంచిగా నేనైతే వచ్చాను మిమ్మల్ని వీడియో తీస్తూ ఉంటా సింగపూర్లో. ఓకేనా? మీ ప్రమోషన్ చాలా మంది యంగ్స్టర్లకి ఇప్పుడు వస్తున్నారు కదా, 25 కాడి నుంచి 30 సంవత్సరాల కుర్రోళ్ళందరికీ బాగా ఉపయోగపడాలి మీ వీడియో. మీ డౌన్ లైన్స్కి ఉపయోగపడాలా, మీ క్రాష్ లైన్స్కి ఉపయోగపడాలా, మీ అప్లైన్స్ మాకు కూడా ఉపయోగపెట్టుకుంటాం మేము కూడా. ఓకేనా? ఎస్ మా గురుజీ. ఓకే, ఆ థ్యాంక్ యూ. డ్రీమ్ ముందే పెట్టుకున్నాం గురుజీ. పెట్టుకున్నాం వచ్చినాం. వచ్చేసరికి స్కూల్ది ఒక్కటే వర్క్ ఉంది, దాని వల్ల అయిపోయింది. లేకపోతే నిన్న మొన్న ఒక్క 2 డీడీలైనా తీస్తాం గురుజీ తప్పకుండా. స్కూల్ లేకపోతే మీరు 30 రోజుల్లో టార్గెట్ విన్ అయ్యి 50,000 రూపాయలు ప్రైజ్ మనీ చిన్న మార్జీ కూడా మీరే తీసుకునేవాళ్ళు. మీరు అసలు ఎస్ మా గురుజీ. ఓకేనా? అయినా ఏం పర్లేదు, మాకు 4 నెలల టైం ఉంది కాబట్టి మీరు ఇన్ అవుతారు. నాకైతే నమ్మకం ఉంది. మీ కింద మంచి టీం ఉన్నారన్నమాట. ఇప్పుడు దాకా చాందిని చెల్లి, తరుణ్ సార్ వీళ్ళంతా కూడా మీ కింద టీమే. ప్లస్ మన సుశాంత్ సార్ కూడా కమిట్మెంట్ తీసుకున్నాడు. ఓకేనా? మంచి ఎస్ మా చాలా గురుజీ. మందికి మంచి లైఫ్ ఇస్తాం అనమాట. అందరికి మీరు రోల్ మోడల్గా ఉంటారు రాబోయే రోజుల్లో. ఆల్ ది బెస్ట్ విజయ టీచర్ గారు. ఓకేనా? ఎస్ మా గురుజీ. మీరు థ్యాంక్ అందరితో యూ గురుజీ. మనం మీ డౌన్లైన్స్ ఎవరైనా ఫోన్ చేస్తే టెక్స్ట్ మని చెప్పండి. ఓకేనా? అందరితో మాట్లాడండి. చెప్తాను గురుజీ. నిన్నటి నుంచి మొన్నటి నుంచి నైట్ కూడా నేను 10 అయ్యేదాకా వాళ్ళ ఫోన్ కాంటాక్ట్ లో ఉంటా గురుజీ. ఓకే, సూపర్. రాసుకుంటానైనా నేను వాళ్ళ ఫోన్ కాంటాక్ట్ లో ఉంటా గురుజీ. ఓకే, ఆల్ ది బెస్ట్ మేడం గారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ గురుజీ. టైగర్స్ చూసుకోండి, 1,50,000 రూపాయల శాలరీ తీసుకునే మరి విజయ టీచర్ గారు ఎలా చేద్దామో అని చెప్పేసి ఒక ప్లానింగ్ చేసుకుంటున్నారు. మరి మన శాలరీ ఎంత వస్తుంది, మన ఇన్కమ్, మనం అన్నాం కదా మనం ఏ పొజిషన్లో ఉన్నాం, మనం ఏం చేయాలి. నిజంగా వెల్ సెటిల్డ్ అండి వాళ్ళు ఫ్యామిలీ. నేను వెళ్ళే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళామాట. ఒక ఇల్లు కాదు, 2 ఇళ్ళు ఉన్నాయి వాళ్ళ కాడ. ఒక పొలం కాదు, ఇక చాలా పొలాలు కూడా ఉన్నాయి. అన్ని ఉన్నా కూడా ఇంకా ఏదైనా చేయాలి. డబ్బు ఒకటే కాదు, నా పేరు కూడా రావాలి. రాబోయే రోజుల్లో విజయ టీచర్ అంటే బ్రాండ్ అవ్వాలి. ఆ పాకాల కొత్త కూడా చుట్టుపక్కల మొత్తం కూడా బ్రాండ్ అవ్వాలని ఒక డ్రీమ్. గురుజీ అగ్రికల్చర్ కూడా గురుజీ ఆ, అగ్రికల్చర్ కూడా ఇప్పుడు 12 ఎకరాల దాకా చేసినాం గురుజీ. అవును చెల్లి. చూడండి, వేసుకొని కూడా పొలం చేసుకుంటూ వస్తుంది. రేపు మీకు పోయినసారి 2 lakhs వచ్చినాయి గురుజీ. ఈ సంవత్సరం కూడా అవి కూడా మళ్ళీ వస్తాయి గురుజీ. ఇది పోనీయం అది పోనీయం గురుజీ. ఓకే, సరే. కాకపోతే వ్యవసాయం చేసే వాళ్ళైతే మాత్రం మాకు వీలు పడదు అంటా ఉన్నారు గురుజీ. నేనైతే రోజు డ్యూటీకి వెళ్ళి మళ్ళీ వచ్చి అగ్రికల్చర్ చూసుకుంటా ఉన్నా. నేను ఫీల్డ్కి వెళ్తా ఉన్నా గురుజీ. నాకు హెల్త్ ఎట్లున్నా నేను హెల్త్ గురించి ఎక్కువ పట్టించుకోను గురుజీ. అది ఎట్లా నన్ను నీకే ఉండనిలే కానీ హెల్త్ అంతా అగ్రికల్చర్ మంచిగా ఉంది. వైపు. చిన్నవారు చేసినట్టు పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ అనమాట. మా అమ్మగారు కూడా మీలాగే అనమాట. ఈ రోజు ఎంత ఎనర్జీ అంటే అంత ఎనర్జీ ఉండదు అనమాట. ఓకేనా? మా నిజంగా మా థ్యాంక్ మిమ్మల్ని యూ. చూస్తే మా అమ్మగారు కుదురుతుంది అనమాట. మీ మంచి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. హ్యాపీగా మీరు ఇంతే డైమండ్స్ అయ్యి రేపు డైమండ్ స్టేజ్ మీద మీ సన్మానం తీసుకోవాలి నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటామాట. ఓకేనా? ఎస్ మా గురుజీ తప్పకుండా గురుజీ. అదే గోల్ పెట్టుకొని బయటికి వెళ్తా గురుజీ రోజు. చూడండి, నేనైతే ఒకటే మాట చెప్తామాట. నిజంగా గవర్నమెంట్ టీచర్ గారు జాబ్ చేస్తూ వ్యవసాయం చేసుకుంటూ ఫార్మర్ అంటుంది. వ్యవసాయం పని చేస్తూ 12 ఎకరాలు వ్యవసాయం పని చేస్తుందంట. అలానే మళ్ళీ ఖాళీగా ఉన్న సమయం సేఫ్ షాప్, ఈ 3 చేస్తుంది. సేఫ్ షాప్ అని ఫుల్ టైం చేస్తున్నా. మనం ఏం చేస్తున్నాం అనేది ఎవరికి వాళ్ళు సెల్ఫ్ గా, నేను ఎవరు నన్ను ఎవరికి వాళ్ళు సెల్ఫ్ గా ఆలోచించండి. నేను సేఫ్ షాప్ లో ఫుల్ టైం చేస్తున్నాను. సుశాంత్ సార్, వింటున్నావా? మీ అప్లైన్ చూడు, మీ అప్లైన్ గురించి నువ్వు ఎట్లా ఎడ్యుకేషన్ చేసుకుంటే అట్లా ఉండేది అనమాట. టైగర్ యంగ్ స్టార్
ఉన్నావా? జూమ్ లో ఉన్నావా సుశాంత్ సార్? సార్ డ్రైవింగ్ లో ఉంటాడు, వస్తున్నాడు, మీ కాడికి వస్తున్నాడు మేడం గారు. ఓకేనా? 100% చేద్దాం. ఇక లాస్ట్ ఫైనల్ గా ఒక మాట అడుగుతాను, మీరు ఇష్టం ఉంటే చెప్పండి. మీ వయసు ఎంత చెప్పండి, అది కూడా చెబుతాం ఒకసారి మెన్షన్ చేద్దాం. 46 గురుజీ. 46 సంవత్సరాలు, గ్రేట్. 26 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళే సైలెంట్ గా ఉంటారు. 46 సంవత్సరాల వాళ్ళు మాత్రం మీరు అన్ని పనులు చేసుకుంటూ అన్నిటికీ న్యాయం చేస్తారన్నమాట. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ మేడం గారు. 100% మీరు డైమండ్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అన్నమాట. ఇంకా ఎవరన్నా చిన్న చిన్న ఎవరైనా పేదవాళ్ళైనా నన్ను చూసైనా వాళ్ళు చేసుకోగలుగుతారు. స్టూడెంట్ పిల్లలకి ఒక లైఫ్ ఇద్దామన్న ఆలోచనతోటి బయటికి వెళ్తాను గురుజీ. కానీ అలాంటి పిల్లలు కూడా అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు గురుజీ. అర్థం కాని వాళ్ళకి అర్థమయ్యేది చెబితే మన పని. ఓకేనా? చెబుదాం, నిదానం చెబుదాం, ఏం పర్లేదు. 100% ఓకే నువ్వు గురు. ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నావో అందరూ సక్సెస్ చేపిస్తాం. మీ బ్లెస్సింగ్ తోటి కనుక వచ్చిందంటే గురుజీ మాకి కూడా చాలా సేపు అవుతుంది గురుజీ. ఓకే మేము అలాంటి వాళ్ళని కూడా కూర్చోబెడతాం మేము. ఓకే, ఆల్ ది బెస్ట్ మేడం గారు.